దారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. అత్యాచారానికి పాల్పడి ఆమె నుంచి డబ్బు డిమాండ్ చేశారు. కర్నూలుకు చెందిన తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి తన భర్త కృష్ణకిషోర్ రెడ్డితో అత్యాచారం చేయించి డబ్బులు డిమాండ్ చేశారు. తరచూ వారి ఇంటికి వచ్చే యువతికి బిర్యానీలో గంజాయి కలిపి పెట్టి మత్తులో ఉండగా ఈ అగాత్యానికి పాల్పడింది ఆ జంట. తిరుపతి జిల్లా బాకరాపేటకు చెందిన అతను ఎస్వీయు న్యాయ కళాశాలలో ఎల్ఎల్బి చివరి ఏడాది చదువుతున్నాడు. గంజాయికి బానిసలైన దంపతులిద్దరూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చే యువతికి కూడా అలవాటు చేశారు. యువతి మైకంలో ఉన్నప్పుడు కృష్ణకిషోర్ రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను అతని భార్య చిత్రీకరించింది. తరువాత వాటిని చూపి బెదిరించి యువతి నుంచి బంగారు నగలు తీసుకున్నారు. చివరకు ప్రణవ్ కృష్ణ ఫోటోలు, వీడియోలు బాధిత యువతి సోదరుడితో పాటు ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఈ నెల 25న తిరుపతి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణకిషోర్ రెడ్డి, ప్రణవ్ కృష్ణలను ఆయా వర్సిటీల నుంచి సస్పెండ్ చేశారు. కృష్ణకిషోర్ రెడ్డికి చంద్రగిరిలో గంజాయి బ్యాచ్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. బెంగళూరులో ఉన్నప్పుడు ఈ దంపతులు డ్రగ్స్ అలవాటు పడినట్లు తేలింది. ఇక భార్య భర్త ఇద్దరు గతంలో కూడా ఓ యువతిని మోసం చేసినట్లు తేల్చారు పోలీసులు. నిందితులకు రాజకీయ నేతల అండదండలు ఉండటంతోనే నోరు మెదపని బాధితులు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఉన్నత న్యాయవాద విద్య అభ్యసిస్తున్న ఇద్దరు దంపతులు బరితెగించారు. ఏకంగా తమ సన్నిహితురాలను గంజాయి మత్తులో నింపి తన భర్త చేత వ్యభిచారం చేయించి మరీ దారుణంగా బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన ఘటన తిరుపతిలో జరిగింది. ముఖ్యంగా చంద్రగిరికి చెందిన కృష్ణకిషోర్ రెడ్డి తన భార్య ప్రణవితో కలిసి ఈ కుట్రకు తెరలేపారు. ఏదైతే గత చాలా కాలంగా ప్రణవి కృష్ణకిషోర్ రెడ్డిలు ప్రేమ వివాహం చేసుకున్నారో ఆ తర్వాత బెంగళూరులో కొద్ది కాలం పాటు నివాసం ఉన్నారు. తర్వాత తమ స్వగ్రామమైన చంద్రగిరికి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు లాలో చేరారు. ఒకరు ఎస్వి యూనివర్సిటీలో, భర్త ఎస్వి యూనివర్సిటీలో చేరితే భార్య మహిళా పద్మావతి యూనివర్సిటీలో చేరింది. మొత్తం మీద వీరు విద్యను అభ్యసిస్తున్న కాలంలో తమ సన్నిహితులకు అయిన కర్నూలు జిల్లాకు చెందిన ఓ అమ్మాయిని ఎరవేసి స్నేహం నటించి ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించి తరచుగా ఆ అమ్మాయిని గంజాయి మత్తుకు అలవాటు చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి మత్తులో ఉన్న సమయంలో తన భర్త కిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించి వాటిని ఫోటోలు, వీడియోలు తీయించి ఏకంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఆ అమ్మాయితో ఇప్పటివరకు 5 లక్షల వరకు రాబట్టారు. చివరికి ఆ అమ్మాయి భరించలేక నిన్న 2 రోజుల క్రితం ఎమ్మర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల దర్యాప్తులో ఈ దంపతుల యొక్క అరాచకం బయటపడింది. ప్రస్తుతం వారిద్దరూ రిమాండ్లో ఉన్న పరిస్థితి. ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గంజాయి మత్తులో తూగుతుంది. ఎక్కడికక్కడ గంజాయి దొరుకుతున్న పరిస్థితుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. 2 రోజుల క్రితం ఏదైతే ఓ వృద్ధురాలుని దారుణంగా హత్య చేసిన యువకుడు కూడా గంజాయి బానిసే. తాజాగా ఇద్దరు దంపతులు కూడా గంజాయితో పట్టుబడ్డం విశేషం. మొత్తం మీద ఈ ఘటన గురించి మనతో మాట్లాడడానికి సిపిఎం మహిళా నాయకురాలు సాయిలక్ష్మి గారు ఉన్నారు. ఐద్వా మహిళా సంఘం నాయకురాలు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని చెప్పండి అమ్మా, ఈ విధంగా న్యాయవాదుల వృత్తిలో ఉన్నవారు ఈ విధంగా బరితెగించడం ఎలాంటి సంకేతాలు చూపిస్తుంది? ఈరోజు జరిగినటువంటి ఘటన చూస్తే సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి. ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వారు, ఉన్నతంగా ఆలోచించాల్సినటువంటి వారు, ఈ సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి వారు ఈ విధంగా వ్యవహరించడం అనేది సరైనటువంటిది కాదు. మేము గతం నుంచి కూడా తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రము ఎంతోమంది వస్తుంటారు కాబట్టి మద్యరహిత కేంద్రంగా తిరుపతిని చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇది డిమాండ్గానే ఉండిపోతున్నటువంటి పరిస్థితి. మనకు చాలా కేంద్రాలు తెలుసు. ఇప్పుడు షిరిడి ఉంది, అక్కడ కొన్ని కిలోమీటర్స్ వరకు మద్యం లేదు. పుట్టపర్తి ఇట్లా చాలా చోట్ల ఉంది. అయితే తిరుపతిలో కూడా ఈ మద్యరహితం కావాలి అని. అయితే ఈరోజు పరిస్థితి ఏమి, మద్యరహిత అటు పక్క నుంచే ఇంకా ప్రమాదకరమైనటువంటి మాదక ద్రవ్యాలన్నీ కూడా మన జిల్లాలో
వచ్చేయడం, ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం అనేది సరైంది కాదు. గతంలో చూసుకుంటే చంద్రగిరి హై స్కూల్లో డ్రగ్స్ దొరికాయి. ఇప్పుడు చూసుకుంటే స్టూడెంట్స్ డ్రగ్స్కి అలవాటు చేస్తున్నారు. అంటే ఇది ఒక అంటే యూనివర్సిటీలోనే ఉంది అని చెప్పడానికి లేదు. స్కూల్ స్థాయి నుంచి కూడా ఉన్నత విద్యాస్థాయి వరకు ఇట్లాంటి జరుగుతూ ఉంది. దీని మీద అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మొత్తం అన్ని కాలేజెస్లో కావచ్చు, అదేవిధంగా ఒక గుర్తించినటువంటి ప్రాంతాలు జీవకోన కావచ్చు, ఇట్లాంటి కొంచెం మాస్ ఏరియాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా గుర్తించి ఖచ్చితంగా అవగాహన సదస్సులు అనేది ఏర్పాటు చేయాలి. లేకుండా విద్యార్థులు వాటి బానిస కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత 5 సంవత్సరాల కాలంలో పరిస్థితి మరింత దిగజారిన పరిస్థితి. ఏదైతే లోకేష్ పాదయాత్ర సందర్భంగా కూడా ఇట్లా గంజాయి చంద్రగిరి పాఠశాలలో దొరికింది, అదేవిధంగా తిరుమలలో దొరికిందంటే అప్పట్లో ఉన్న ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అయితే ఏకంగా లోకేష్ను సూటిగా ప్రశ్నిస్తూ ఇలాంటి రాజకీయాలు చేయొద్దు అది ఇదని మాట్లాడాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన దారుణాలకే ఫలితమైన ఇది. ఖచ్చితంగా అండి. అంటే ఎవరు పరిపాలిస్తున్నారు, ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారు అనే దాంతో సంబంధం అనేది ఉండకూడదు. జరుగుతూ ఉండేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలే తప్ప ఇదేదో రాజకీయం కోసం అని మాట్లాడామంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం పక్కకు పోయేటువంటి పరిస్థితి అనేది వస్తుంది. మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఎవరో చెప్పింది కాదు, కళ్ళకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్లు ఈ 5 ఏళ్ల కాలంలో విస్తృతంగా బయటపడడం అనేది కూడా జరిగింది. వీటి మీద ఇప్పటికైనా సరే ఎలాగో చెప్తున్నారు. ఫస్ట్ మన హోమ్ మినిస్టర్ గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఈ గంజాయి వీటిని మేము ఉపేక్షించేది లేదు, వీటి మీద ఖచ్చితంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. 8 గంటల పైన పిల్లలు ఎవరైనా సరే గుంపులుగా కనిపించినా వాళ్ళని మేము కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. మరి అట్లా అంత చెప్పిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. బాధితులు బయటకు రాలేకపోయారు. గత 5 సంవత్సరాల్లో మనం చూస్తే ఏ బాధితుడు బయటకు రాలేదు. ఈ మధ్యకాలంలో తరచుగా బాధితులు బయటకు వస్తున్నారు. తమను ఎవరు ఇబ్బంది పెట్టారు, తమ కుటుంబ సభ్యులను ఎవరు ఇబ్బంది పెట్టారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటికీ ఏమంటే మనం ఏం మాట్లాడుకున్నా 5 ఏళ్ళు ఇప్పుడు అని కాకుండా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ డ్రగ్స్ ఉందో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మేము మహిళా సంఘంగా అట్లనే విద్యార్థి సంఘాలు ఇట్లా ప్రజా సంఘాలని కలుపుకొని ఈ నెలలో మేము కార్యాచరణ కూడా రూపొందించుకుంటాం. ఆగస్టులో అన్ని కాలేజీల్లో కూడా ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా పిల్లల్లో అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం మీద చూస్తే తిరుపతి నగరంలో గల్లీలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరికే పరిస్థితి. ఒకటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఎక్కువగా ఉండడం, ప్రతిరోజు 75,000 నుంచి 1,00,000 మంది పైగా బయట నుంచి వ్యక్తులు రావడంతో అందరినీ తనిఖీ చేయడానికి పోలీసులకు తగినంత సిబ్బంది లేకపోవడంతో పాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించకపోవడం, గతంలో ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన దందాలో కొంతమందిని పోలీసులు దగ్గరకు కూడా వెళ్ళలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో తాజాగా బాధితులు బయటకు వస్తున్నారు, తమ వెదలను చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా వీరికి సంబంధించి డీహాబిలిటేషన్ సెంటర్స్ను కూడా ఎక్కువగా పెంచుతున్నామని కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇప్పటికైనా వేగంగా ఒక టీంని ఏర్పాటు చేసి ముఖ్యంగా గంజాయి నిరోధానికి పూర్తి స్థాయిలో పనిచేసే టీంని ఏర్పాటు చేసి అటు పాఠశాలలు విద్యా సంస్థల్లో పూర్తి స్థాయిలో అవేర్నెస్ కల్పించినప్పుడే ఈ మహమ్మారికి దూరంగా విద్యార్థులు కానీ యువకులు కానీ మిగతా వారంతా దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఈ చర్యను ఎంత తొందరగా తీసుకుంటే అంత తొందరగా యువత మేల్కొంటుంది, వారి భవిష్యత్తు బాగుంటుంది. మొత్తం మీద అయితే కృష్ణ కిషోర్ అది ఏదైతే ప్రణవి కిషోర్ దంపతులు చేసిన చర్యకు పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే వారిద్దరిని అటు పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు ఎస్వి యూనివర్సిటీ కూడా పూర్తిగా వారిని సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా ప్రకటించిన నేపథ్యము. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నాము. వీరికి గంజాయి ఎక్కడి నుంచి లభ్యమైంది, చంద్రగిరి ప్రాంతంలో నుంచి తెచ్చుకుంటున్నాడా, లేకపోతే ఇక్కడ తిరుపతిలోనే దొరుకుతుందా, లేకపోతే బయట నుంచి ఈ దంపతులే ఏజెంట్లుగా పనిచేస్తూ గంజాయి అమ్ముతున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.